హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా మనం పన్నీర్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో కొంచెం కారం, ఉప్పు వేసుకొని పన్నీర్ పీసెస్ని అందులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ముందుగా ఆనియన్స్, టమాటోని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసాక కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆనియన్స్, టమాటో ఫ్రై అవ్వాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా సాఫ్ట్గా టమాటో ఆనియన్స్ని మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసాక ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం అందులో ఆకు, మసాలాకు సంబంధించినవి అన్నీ వేసేయాలి. చెక్క, యాలకులు, లవంగాలు వేయాలండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా జ్యూస్ చేసాం కదా, ఆ జ్యూస్ అందులో వేయాలి. జ్యూస్ వేసాక మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక అందులో మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్నాక అందులో కొంచెం కారం, ఉప్పు వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, మెంతుల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో మనం కొన్ని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోవాలండి. మరి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని మనం ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకున్నాక మనం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని కాస్త మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వరకు ఉంచాలి. ఇలా ఉంచాక కాసేపు ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. కొంచెం పన్నీర్ పీసెస్ ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 minutes అలా ఉంచేయాలండి. ఇలా ఉడికాక ఇదండి పన్నీర్ కర్రీ ప్రాసెస్. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.